తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సేరణ మోగింది. ఆర్టీసీ జేఏసీ ఈ నెల 22వ తేదీ నుంచి ధర్నా నిర్వహించనున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. మార్చి 13వ తేదీన సమ్మె నోటీసులు ఇచ్చామని జేఏసీ తెలిపింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలే తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేసింది. నోటీసులు ఇచ్చి నెల రోజులు గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని జేఏసీ ఆరోపిస్తుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని రవాణా శాఖ మంత్రి అనేక సార్లు చెప్పినా ఆచరణలో పురోగతి లేదని విమర్శించింది. విలీనానికి సంబంధించి కమిటీ వేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆ కమిటీకి చైర్మన్ ఎవరు అనే విషయాన్ని లేఖ ద్వారా స్పష్టంగా ప్రకటించాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సేరన్. ఆర్టీసీ జేఏసీ నెల 22వ తేదీ నుంచి ధర్నా నిర్వహించనున్నట్లుగా అధికారికంగా ప్రకటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు చక్రి ఈ నెల 22 నుంచి ఆర్టీసీ సమ్మెలోకి వెళ్తుంది. సో దానిలో భాగంగా ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ కీలకమైన సమావేశం ఏర్పాటు చేసుకుంది. ఆ సమావేశంలో అనేక డిమాండ్స్ చర్చ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం ముందు గత 13 నెలల నుంచి కూడా అనేక డిమాండ్స్ మేము ప్రభుత్వం ముందు పెడితే పట్టించుకోవడం లేదని కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఆర్టీసీ విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు హామీ ఇచ్చింది. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని విలీనం చేయకుండా జాప్యం చేస్తుంది. ఎంతవరకు సబబు అని కూడా ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. దానిలో భాగంగా గతంలో కూడా ఆర్టీసీ సమ్మెలోకి వెళ్తుందని చెప్పేసి నోటీసులు ఇస్తే నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మేము కొన్ని డిమాండ్స్ ముందు పెట్టినప్పుడు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని అప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులతో కీలకమైన సమావేశం ఏర్పాటు చేసి ఆర్టీసీ కార్మికులకు ఉన్నటువంటి సమస్యల్ని తీరుస్తామని కూడా మాకు హామీ ఇచ్చారు. ఇచ్చి చాలా నెలలు గడుస్తున్నప్పటికీ కూడా మాకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం నెరవేర్చలేకపోతుంది. కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి సో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చాలని ప్రధానంగా కొన్ని డిమాండ్స్ తోటి ఆర్టీసీ ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా అనేది కూడా మనకి రేపు తెలిసే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడైతే చక్రి ఆర్టీసీ చాలా కీలకమైన ప్రకటన చేసింది. ఈ నెల 22 నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని కూడా చెప్పింది. 21 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నాము. 22 ఎర్లీ మార్నింగ్ నుంచి సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరి సమ్మెలోకి వెళ్తున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటన చేసింది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా మనకి రేపు తెలిసే అవకాశం అయితే ఉంది. ఆర్టీసీ జేఏసీతో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలకమైన సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సో ఆయన ఏర్పాటు సమావేశంలో భాగంగా జేఏసీ నాయకులు మరి ఎటువంటి డిమాండ్స్ ప్రభుత్వం ముందు ఇవే డిమాండ్స్ తోటి పెట్టి చర్చలు సఫలీకృతం అయ్యే విధంగా ముందుకెళ్తారా లేకపోతే విఫలమైతే మాత్రం ఖచ్చితంగా ఆర్టీసీ జేఏసీ మాత్రం ఖచ్చితంగా సమ్మెలోకి అయితే వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్టీసీ సమ్మెలోకి వెళ్తే మాత్రం సో ఇప్పుడున్న పరిస్థితులు అనేక ఇబ్బందులు ప్రజలు పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక పక్కన సమ్మర్ హాలిడేస్, పిల్లలు హాలిడేస్ లో భాగంగా అందరూ కూడా పట్టణాల నుంచి పల్లెలకు వెళ్తూ ఉంటారు. సో మహిళలు ఎక్కువగా ఆర్టీసీ ప్రయాణాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి సమయంలో ఖచ్చితంగా ఆర్టీసీ కాక సమ్మెలోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన పెను భారం పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలి మరి ఇప్పుడు ఆర్టీసీ జేఏసీ డిమాండ్స్ మరి ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుంది, సో వాటికి సంబంధించిన సమస్యలపైన ఏ విధంగా కూర్చొని మాట్లాడుతుందనేది కూడా మనకి రేపు తెలిసే అవకాశం అయితే ఉంది. చక్రి అయితే సైదులు తొందరపడొద్దని మంత్రి ఒకవైపు కోరుతున్నారు. మరి కార్మికులకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం తక్షణమే ఏదైనా ప్యాకేజీ లేదా హామీ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సైదులు? చక్రి ఇదే అంశం కూడా గతంలో 13 నెలల క్రితం ఆర్టీసీ కొన్ని డిమాండ్స్ తోటి ప్రభుత్వం ముందు ఉంచినప్పుడు అవి తక్కువ సమయంలో నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. సో 13 నెలలు దాటినప్పటికీ కూడా ఆర్టీసీ ఇచ్చినటువంటి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయిందని కూడా వారు చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మరి డిమాండ్స్ సంబంధించి ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ సంబంధించి నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం మరి ఎప్పటిలోగా వారికి గడువు ఇస్తుందనేది కూడా మనకి ఏదన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతనే తెలిసే అవకాశం అయితే ఉంది. కాకపోతే జేఏసీ నాయకులు మాత్రం ఒకటే చెప్తున్నారు. సో గతంలో కూడా ఈ విధంగా ఆర్టీసీ జేఏసీ తోటి కూర్చొని మాట్లాడి సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పేసి అన్నారు, చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా అంటే హామీ ఇచ్చేంత వరకు కూడా అవి కూడా పలాని తేదీలోపు అమలు చేస్తామని చెప్పేసి ఒక అధికారిక ప్రకటన చేసేంత వరకు కూడా మేమైతే వెనకడి చేసే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి
సో అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది అనేది కూడా మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా సమ్మెలోకి అయితే వెళ్తాం. ఈసారి ఎన్నిక తగ్గేది లేదని కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తున్నారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.